భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అర్బన్ పార్క్ అగ్నికి ఆహుతైంది. 3 రోజులుగా నిప్పు పెడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కనీస రక్షణ చర్యలు లేవని విమర్శిస్తున్నారు. సుభాష్ నగర్ అర్బన్ పార్క్ విస్తీర్ణం 20 హెక్టార్లు కాగా 4 హెక్టార్ల అటవీ కాలిపోయింది. అక్కడ అటవీ శాఖ అధికారులపై వాకర్స్ స్థానికులు ఫైర్ అవుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచితే ప్రస్తుత రేవంత్ సర్కారు పర్యావరణాన్ని నాశనం చేస్తుందని విమర్శించారు. వీరన్న జై భారత్ బీసీ పోరాట వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడే కోసం ఇల్లందుకు దగ్గరలో ఉన్నటువంటి ఈ కోరగుట్టలో అర్బన్ పార్క్ ఒకటి ఏర్పాటు చేసి దీన్ని ప్రజలకి చుట్టూ రౌండ్ రోడ్ వేసారు. వాకింగ్ చేయడానికి రోజు పొద్దున ఒక 50 నుంచి 100 మంది మధ్యలో వస్తున్నారు. ఇది పర్యావరణం చాలా బాగున్నది. కానీ ఎండాకాలం రాలేదు. ఇంతవరకు ఇక్కడ మంట పెట్టి అడవి మొత్తం దగ్ధమైపోతూ ఉన్నది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు నిర్లక్ష్యంగా ఎవరు పట్టించుకున్న నాదుడే లేడు. మొత్తం అడవంతా నున్న గాలిపోయింది. ఇది మొత్తం దీన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ పర్యావరణాన్ని కొన్ని కోట్ల రూపాయలు పెట్టి దీన్ని బాగు చేసి మొక్కలు పెడితే ఈ మొక్కలన్నీ ఈ ఎండకి మొత్తం కాలి మొత్తం బూడిదైపోయినాయి. అంటే మళ్ళీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మళ్ళీ మొక్కలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉన్నది. అంటే ఈ విధంగా ప్రజల డబ్బును వృధా చేసుడు తప్ప దాన్ని ఇప్పుడు లక్షలు పెట్టి వాటి మొక్కలకు నీళ్ళు పెట్టట్లేరు. అంటే ఈ విధంగా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి పోయి ఇది దగ్ధమైతే అంటే కూడా పట్టించుకునేటువంటి నాదుడే కనపడతా ఉన్నాడు. కాబట్టి గత ప్రభుత్వాలు పర్యావరణాన్ని కాపాడు కోసం ప్రకృతి వనాలు అవన్నీ రోడ్ల పక్కన మొక్కలు పెట్టి పర్యావరణాన్ని అడవి మొత్తం నాశనం అయిపోతే మళ్ళీ అడవిని కాపాడాలని చెప్పి ఒక 4-5% అడవిని మొత్తంగా పెంచినటువంటి దాన్ని నాశనం అయిపోతూ ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ పట్టించుకునే నాదులు లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ అడవులను కాపాడాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అర్బన్ పార్క్ అగ్నికి ఆహుతైంది. 3 రోజులుగా నిప్పు పెడుతున్న అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, అర్బన్ పార్క్ మొత్తం అగ్నికి ఆహుతైన చిత్రాలు మనం చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఘటన వెనుక ఏమైనా కుట్ర కోణం ఏమైనా ఉందా? ప్రజలు ఏమంటున్నారు? కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సుభాష్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కోరగుట్ట సమీపంలో గత కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అర్బన్ పార్క్ నిర్మాణాన్ని చేపట్టారు. నేచురల్ అడవికి అనుసంధానంగా అర్బన్ పార్క్ ను నిర్మించారు. దాదాపు 20 హెక్టార్లలో ఈ పార్కును అభివృద్ధి చేశారు. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యము, అధికారుల ముందు చూపు లేకపోవడంతో ఈ పార్క్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయింది. దీని వెనుక కుట్రకోణం ఉందని వాకర్స్ ఆరోపిస్తున్నారు. 3 రోజులు 4 రోజులుగా ప్రతిరోజు అర్బన్ పార్క్ తగలబడి నిప్పంటుకొని కాలిపోతున్నప్పటికీ కూడా బయటికి రాకుండా అధికారులు బయట పెట్టకుండా గోప్యతగా పాటించారు. అక్కడ రోజు వాకింగ్ చేసేటువంటి వాకర్స్ గుర్తించి ఈ అంశాన్ని బయటికి వెలుగులోకి తీసుకొచ్చేదాకా ఈ అంశాన్ని కనీసం ఇక్కడ కాలిపోయిందనేటువంటి అంశాన్ని కూడా అటవీ శాఖ అధికారులు బయటికి తీసుకురాలేదు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? ప్రభుత్వము ఒక లక్ష్యంతో దాన్ని స్టార్ట్ చేసినటువంటి అర్బన్ పార్క్ ను కాపాడాలి కదా అనేటువంటి అంశాల్లో అటవీ అధికారులను సంప్రదించగా మేము ఫైర్ ఇంజిన్ తీసుకొచ్చి మంటలు ఆర్పాము. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. తర్వాత దీని మీద విచారణ చేస్తామంటూ పొంతం లేని సమాధానం చెప్తున్నారని కూడా వాకర్స్ ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అటవుల రక్షణ, అడవుల విస్తీర్ణము, అట్లాగే పర్యావరణ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించి అడవులను సంరక్షించేటువంటి ప్రయత్నం చేస్తే దాన్ని కాపాడాల్సినటువంటి ఈ ప్రభుత్వం కానీ అటవీ శాఖ అధికారులు కానీ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీసము కాలిపోతున్నటువంటి అడవిని ఆర్పే ప్రయత్నం చేయడం లేదు. పైగా ఒకే ప్రాంతంలో 3 రోజులుగా నిప్పు పెట్టడం వెనుక కొంతమంది ఆకతాయిల కారణాలు అయి ఉండొచ్చు అని చెప్తున్నారు. అట్లాగే అటవీ శాఖ అధికారులకు సంబంధించినటువంటి కుట్ర కూడా దాగి ఉంటుందనేటువంటిది డౌట్ వస్తుంది. ఎందుకంటే మళ్ళీ దీన్ని రీబిల్డ్ చేయాలంటే కోట్ల రూపాయలు అవసరం పడతాయి. మళ్ళీ నర్సరీ నుంచి మొక్కలు తీసుకొచ్చి బిల్డ్ చేసి మళ్ళీ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో కూడా కొంత ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ ఏమైనప్పటికీ కూడా ఒక ప్రకృతి సంపదను కాపాడాల్సినటువంటి అధికారులు నిర్లక్ష్యం వహించడం, చోద్యం చూడడం, ఇంత జరుగుతున్నప్పటికీ కూడా రక్షణ చర్యలు తీసుకోకపోవడం పైన వాకర్స్ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం గత ప్రభుత్వాలు పనిచేసి నిర్మించినటువంటి ఒక వాకర్స్ ట్రాక్ ఇక్కడ ఉంది. దాదాపు 4 కిలోమీటర్ల దాకా ఉంటుందని చెప్తున్నారు. ఈ ట్రాక్ చుట్టూ కూడా దాదాపు రోజు 100 నుంచి 200 మందికి పైగా వాకర్స్ ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు. నేచురల్ పార్కును కాపాడాల్సినటువంటి అధికారులు
రోజు నిప్పు పెడుతున్నా తగలబడిపోతున్నప్పటికీ కూడా పట్టించుకోకపోవడం, రక్షణ చర్యలు చేపట్టకపోవడం, ఒకరోజు అగ్ని ప్రమాదం జరిగి ఉంటే మరుసటి రోజు దాన్ని కరెక్ట్ చేసుకోవడం కానీ, అక్కడ గస్తీ ఏర్పాటు చేయడం కానీ చేయాల్సినటువంటి అవకాశం ఉండేది. కానీ ఇవేమీ చేయకుండా 3 రోజులుగా అడవి తగిలబడిపోతున్నా అర్బన్ పార్క్ లో కొత్తగా ఉన్నటువంటి మొక్కలు కూడా దాదాపు 200-300 మొక్కలు కాలిపోయాయని చెప్పి వాకర్ చెప్తున్నారు. ఇంత నష్టం జరుగుతున్నప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయమంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కొంతమంది లీవ్ లో ఉన్నారు. వచ్చిన తర్వాత మాట్లాడి సమగ్రమైనటువంటి వివరాలు చెప్తామంటూ చెప్తున్నారని కూడా స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణం అర్బన్ పార్క్ లో జరిగినటువంటి నష్టాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత కొత్తగా మళ్ళీ ప్లాంటేషన్ చేపట్టాలని కూడా అక్కడ ఉన్నటువంటి వాకర్స్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.